వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 31వ డివిజన్ నుంచి ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండి ఆరిఫ్ అహ్మద్ బరిలో ఉన్నారు. అన్ని కులాలు మతాలకు అతీతంగా ప్రజలందరి మద్దతు తనకు ఉందని ఆయన తెలిపారు. గతంలో 6వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి డివిజన్ లో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు 31వ డివిజన్ లో దళిత సోదరులు, ముస్లిం సోదరులు సహా అన్ని వర్గాల ప్రజలు కలిసి తనను మళ్లీ పోటీ చేయాలని ప్రోత్సహించారని అన్నారు. డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా మరోసారి ప్రజల ముందుకు వచ్చిన ఎండి ఆరిఫ్ అహ్మద్ కు కైట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జై భీమ్, జై భీమ్. ఖాన్పురా దుర్గమ్మగడ్డ 31వ డివిజన్ ఎంఐఎం మజ్లిస్ పార్టీ తరఫున పతంగ్ కైట్ నిషాన్ ద్వారా నేను పోటీలో ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా దళిత సోదరులు, ముస్లిం సోదరులు, కాపు సోదరులు, ఇంకా గోల్డ్ స్మిత్ సోదరులు అందరికీ నేను నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, మన యొక్క డివిజన్ను మనమందరము కలిసిమెలిసి కులాలకు మతాలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి మీ ముందుకు వస్తున్నా. నేను పని చేయడానికి మాత్రమే ఉన్నాను. గతంలో 6వ డివిజన్ లో కార్పొరేటర్ గా చేసినప్పుడు మీ అందరి అభిమానము ఆదరణలతో నాకు మంచి మెజార్టీతో గెలిపించినారు. ఇప్పుడు మళ్ళీ 31 డివిజన్ అయినది ఇది. ఈ 31 డివిజన్ లో నన్ను మజ్లిస్ నమ్మి అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మరియు గులాం అహ్మద్ హుసేన్ గారు, యాసిర్ అర్ఫాత్ గారు నాపై నమ్మకంతో, మన దళిత సోదరులు, ముస్లిం సోదరుల కృషి వల్ల, వీరి యొక్క కష్టంతో వీరు సరైన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో వివిధ రకాలైన సర్వేలు చేసి నేను సరైన అభ్యర్థిని అని చెప్పేసి నన్ను పార్టీ నాపై నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన తర్వాత తప్పకుండా కులాలను, మతాలను, అన్ని గల్లీ వాళ్లను ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ రిటైర్డ్ ఎంఆర్ఓ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో, మన డివిజన్ లో ఉన్న పెద్దలతో మరియు మత పెద్దలతో, మన డివిజన్ లో ఉన్న మందిరం కానీ, మస్జిద్ కానీ, చర్చ్ కానీ, వీరిని ప్రతి ఒక్కొక్కరిని మెంబర్ గా వేసి తప్పకుండా ఒక మంచి మార్గంలో సున్నితంగా మన వాడకట్టును మనము మంచిగా పనులు చేసుకుంటూ 66 డివిజన్లలో కరీంనగర్ లో మొట్టమొదటి డివిజను ఇక్కడ పని బాగా జరిగింది, బాగా జరుగుతున్నది అనే విధంగా కష్టపడాలని నాకు ఉంది. కనుక మన డివిజన్ ప్రజలతో కోరుతున్నా, 11వ తేదీ రోజు ఉదయం ఓట్లు కేవలం పతంగ్ నిషాన్ పై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, నా అక్కలను, చెల్లెలను, నా తల్లులతో సమానమైన వారిని అందరినీ నేను కోరుతున్నా. పతంగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలను.